జై శ్రీరామ్ జగమాత. ఈరోజు మన కోసం గుడిపాటి శివప్రసాద్ గారు ఈ మిషన్ ఇప్పడం జరిగింది. ఈ మిషన్ ఏంటంటే మనకి ఆవులకి దోమల నివారణకి ఎక్కువ శాతం సాయంత్రం పూట ఎక్కువ దోమలు విపరీతంగా రావడం వల్ల వాటి వల్ల లంబీస్ వ్యాధి గిట్ట అంటే ఒకదానికి లంబీస్ వ్యాధి వచ్చిన ఆ దోమలు దాని మీద వాళ్ళు ఇంకో దాని మీద వాడడం వల్ల ఎందుకంటే లంబీస్ వ్యాధి ఎక్కువ అవుతున్నాయి. దానికోసం మనం ఏం చేసినామంటే ఈ మిషన్ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. గ్రూప్లో పెట్టిన ఎమ్మటే మన కోసం శివప్రసాద్ గారు ఇమీడియట్గా మన కోసం ఈ మిషన్ ఇప్పడం జరిగింది. గుడిపాటి శివప్రసాద్ గారికి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు గిట్ట మన కోసం వాళ్ళ పొలాలు ఉన్న గడ్డి గిట్ట పంపించడం జరిగింది. ఇంతకుముందుకి శివప్రసాద్ గారికి ఎల్లప్పుడూ గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి శివప్రసాద్ గారి బిజినెస్ ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ ఏంటంటే నాకేమొస్తుందని నాకు ఒక పని చేస్తే నాకేమొస్తుందని ఆలోచించే వారే ఉన్నారు. కానీ ఇట్లా కూడా ఎందుకంటే కొంతమంది అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు మనం ఏదైనా ఒక గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు మేము ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా కాళ్ళు ఇరిగినాయి గిట్ట ఉన్నాయి. కాళ్ళు ఇరిగినాయి, వాటికి ఇట్లా లంబీస్ వ్యాధి వచ్చినాయి గిట్ట చాలా ఉన్నాయి. దీంట్లో దెబ్బలు తాకి దాంట్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయినా గిట్ట మేము మా సమయాన్ని గిట్ట మేము కొంచెం సమయము మా బిజినెస్ చూసుకోవడం, కొంచెం సమయం మళ్ళీ వచ్చి మా గోశాలని చూసుకోవడం జరుగుతుంది. మీరు గిట్ట ప్రతి ఒక్కరు మన గోశాల కోసం మీరు గిట్ట ఏదైనా ఒక సహాయం చేయండి. మీరు ఇచ్చిన 10 రూపాయల గిట్ట మా గోశాల కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాకు చాలా సౌకర్యాలు లేవు గోశాలకి. అదేవిధంగా మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయడం వల్ల, మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి వల్ల మీకు గోమాత ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉంటాయి. గోమాత ఆశీస్సులు మొత్తం డీజిల్ బ్యార్ పెద్ద అండి. ఈ చిన్న దాంట్లో ఏమో వాటర్ పోయాలి మనం. ఓకే, ఓకే. ఇది ఉందిగా, ఈ వాటర్ నీళ్ళు పెట్టాలి. ఇది పైపు మూత, ఇది ఫిట్టింగ్ చేయాలి. ఇట్లా పెట్టిందిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఉందిగా గ్యాస్ వెనకాల ఇది ఉంది క్లిప్, వెనకాల క్లిప్ ఉంది ఉందిగా, ఇది పెట్టాల. ఇంకా తిప్పాలి ఒక సైడ్కి, చిన్న పెట్టాక ఒక సైడ్ తిప్పాలి. తిప్పాక ఇది ఉందిగా, ఇది అనేది ప్లస్ ఇట్లా మైనస్ ఉందిగా, ఇట్లా ఇటు సైడ్ తిప్పాలి. సౌండ్ వస్తుందిగా, సౌండ్ వస్తుండగా ఈ లైటర్ ఉందిగా, ఇది ఆన్ చేయాలి. వీట్ అవుతుంది మన మొత్తం వీట్ అవుతుంది. మొత్తం అది వీట్ అయినా కొంచాలి. అది ఈ బర్నర్లు ఉందిగా, కొంచెం వీట్ కావాలి. మొత్తం ఎర్రగా కావాలి. అది ఉందిగా మొత్తం ఇట్లా ఎర్రగా, మనకి చీకట్లు అయితే అనిపిస్తుంది. ఇది ఉందిగా గ్యాస్, మళ్ళీ ఇటు సైడ్ తిప్పాలి. ఇది ఉందిగా పైకి ఇట్లా తిప్పాలి. ఇటు సైడ్ కిందికి ఉందిగా రెడ్ కలర్, దింకలు తిప్పాలి. ఇది పైకి చూడు. ఇప్పుడు ఎర్రగా అనిపిస్తుందిగా, ఎట్లా వస్తుందా?
ఈ బర్నర్ రెడ్ కావాలి మొత్తం. రెడ్ అనుకో, రెడ్ అయితే మొత్తం ఇట్లా వస్తుంది అన్నమాట మొత్తం. దోమలకు ఉన్నాయిగా, ఆవులకు మొత్తం ఇట్లా వేయచ్చు. ఇది ఉందిగా, మీరు వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. అదేనా ఇదా? ఇది ఉందిగా, లిక్విడ్ మొత్తం అయిపోయినాక వస్తుంది. ఎట్లా వస్తుంది మొత్తం కావాల్సింది అట్లా పోతుంది. ఈ సౌండ్ బంద్ చేయాలనుకో, ఇది ఉందిగా, ఇది ఆఫ్ చేయాలి. ఇది మొత్తం ఆపోయిందిగా, ఇది ఉందిగా, ఇది పై కనాలి. ఇది అప్పుడు ఆపించిందా? గ్రీన్ కావాలి. ఇది పై కనాలి. ఇది ఆఫ్ చేయాలి, పై కనాలి. ఈ టిన్ ఉందిగా, ఈ టిన్ తీసేయాలి. మనం తీసేయాలి. ఇది అయిపోయిందిగా. అయిపోయినాక దీంట్లో కొంచెం ఉంటుంది అన్నమాట. ఇది ఉంది, ఇది బటన్. ఇట్లుందిగా, దాంట్లో మొత్తం పోతుంది అన్నమాట. పోయి మన వాటర్ రూపాయలు ఎప్పుడు వస్తుందో అప్పుడు కూలింగ్ అవుతుంది మొత్తం. అయిపోయిందా? ఇదో రావాలి ఇంకా. ఇప్పుడు వచ్చింది వాటర్ కథం కూలింగ్ అయిందన్నమాట. ఇది అవుతుందా? అదే బర్నర్ అయిపోయింది కూలింగ్. ఇది మనం పక్క పెట్టుకోవాలి. మళ్ళీ కావాలంటే మళ్ళీ అది సేమ్ పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలి దీంట్లో పెట్టుకొని, ఇది ఉందిగా, ఇది కింద ఇది ఉందిగా ఫస్ట్, ఈ లైటర్. ఇది లైటర్ ఫస్ట్ ఇది పెట్టుకుంటాం. ఇది ఆన్ చేసిన తర్వాతకి లైటర్ ఉంది, ఇట్లా ఆన్ చేయాలి. ఇది కొట్టాలి. ఇది ఫస్ట్ ఇది పెట్టి అది ఆన్ చేయాలి. ఇది పెట్టి పెడతాంగా, ఇది ఉందిగా, ఇది ఆన్ చేయాలి. లైటర్ ఆన్ చేస్తే ఇది బుర్ర మంటలాగా వస్తుంటది. ఇది ఉందిగా, ఇది కిందికి తిప్పుకోవాలి. అప్పుడు రెడ్ కలర్ ఉందిగా, ఇట్లా కిందికి తిప్పుకోవాలి. ఇటు ఉందిగా, నేను పైకి ఇట్లా కిందికి తిప్పుకోవాలి. తిప్పుకొని అది ఎర్రగా ఎప్పుడైతుందో ఎర్రగా చూసుకోవాలి. ఇది ఉందిగా, వస్తుంది కదా కథ. పొగ ఎట్లా వచ్చింది ఇందాక అట్లా వస్తుంది మొత్తం పొగ. డీజిల్ వాటర్ డీజిల్ వస్తుంది. సరేనా? ఓకే, ఇది ప్రాసెస్. మనకు కావాలన్నప్పుడు ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ పూట ఏందనుకో, ఖచ్చితంగా నైట్ పూట ఒత్తు కొట్టాం అనుకో, పొగ మంట పెట్టడం అవసరం లేదు మనకి. దీనివల్ల ఏంటంటే దోమలు అన్నీ చచ్చిపోతాయి దెబ్బకి. ఇంకా మనకి లంబీస్ ఇలాంటివి ఇంకా ఏం రావు. సాయంత్రం అయితే నేను వస్తా, సాయంత్రం గిట్ట మళ్ళీ. సరేనా? ఖచ్చితంగా అయితే ఇది చేయాలి. బాగుందా? ఒకసారి చూపెట్టినా మళ్ళీ. కాకపోతే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు కాకపోతే నువ్వు చెప్పినావు కదా, ట్రై చేయి చెప్తా. పోతాయి దోమలు. పోయిపా కట్టలు పోయిపోయి పని అయిపోతుందా? బయటికి వెళ్ళింది అది.